తెలంగాణ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్లోని పౌల్ట్రీ లేయర్ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. కొన్నాళ్లుగా కోళ్లు మృత్యువాత పడుతూ ఉండడంపై ఫామ్ హౌస్ నిర్వాహకులు ఈ నెల 3న హైదరాబాద్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా అధికారులు ఈ నెల 4న శాంపుల్ సేకరించి మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న ల్యాబ్ కు పంపారు. మంగళవారం వచ్చిన రిపోర్టులో బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో దాదాపు 20 బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు ఇవాళ్టి నుంచి లేయర్ ఫామ్ లోని షెడ్లలో ఉన్న 1.45 లక్షల కోళ్లను చంపి పూడ్చిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ వారం పాటు జరగనున్నట్లుగా తెలిసిందే. పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులకు భువనగిరిలోనూ పౌల్ట్రీ ఫామ్ ఉండటం, అక్కడ 3 కోళ్లు చనిపోవడంతో అక్కడ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుంటుందా అని అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే కిలోమీటర్ పరిధిలో ఏవైనా కోళ్ల ఫారాలుంటే ఆ కోళ్లను కూడా చంపేయాలని పశు వైద్య అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో సంబంధిత శాఖల అధికారులతో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సమావేశం నిర్వహించారు. వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొదటిసారి వ్యాధి నిర్ధారణ జరిగిందని, ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మనుషులకు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి సోకిన కోళ్లను భూమిలో పూడ్చివేయాలన్నారు. ఫారంలో పనిచేసే వారికి వైద్య పరీక్షలు చేయాలని, కిలోమీటర్ లోపు కోళ్లను గుడ్లను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోళ్ల ఫారం పరిసరాల్లో వాహనాల రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అనుమానాలుంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8500404016 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.